హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేనైతే కొత్తగా చేశారు కదా రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. చాలా బాగా చేశారు, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. నిజంగా చూడడానికి అయితే ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట. మేము వెళ్ళింది అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock అన్నమాట. ఎండ అయితే కొడుతుంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ లా కనిపిస్తున్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా కూడా సపరేట్గా ఉంది. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ని ఎంత బాగా తీర్చిదిద్దారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బయట చూడడానికి అయితే గ్రీనరీగా చుట్టూ ముగ్గులతో చాలా బాగా తీర్చిదిద్దారు, చాలా బాగా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ అయితే 430 కోట్లు యూజ్ చేసి January 6th రినోవేట్ చేశారు. పెద్ద రైల్వే స్టేషన్స్ అంటే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు. మనకి ఇక్కడ ఇంతకుముందు 4 ప్లాట్ఫామ్స్ ఉండేవన్నమాట. దాన్ని 9 ప్లాట్ఫామ్స్గా తీర్చిదిద్దారు. 9 ట్రాక్స్ ఉండేవన్నమాట, 19 ట్రాక్స్గా చేశారు. ఇది బయట వ్యూ అన్నమాట. బయట అయితే ప్లేస్ చాలా విశాలంగా ఉందన్నమాట. బైక్ పార్కింగ్ ఏరియా, ఆటో పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఇట్లా సపరేట్గా ఉందన్నమాట. చూడ్డానికైతే వ్యూ బాగుంది. బయట ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు విజిట్ చేయలేదు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే కొత్తగా ఉంది కదా, కొత్త హంగులతో తీర్చిదిద్దారు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్. లోపల చూడడానికి చాలా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మేనేజర్ రూమ్స్, చిన్నపిల్లలకి సంబంధించినవి, ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, సీనియర్ సిటిజన్ వాళ్ళకి, ఈ విధంగా చాలా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 430 కోట్లు పెట్టి కట్టారు అంటే మామూలు విషయం కాదు. 430 కోట్లకు తగ్గట్టుగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీ విజిట్ చేయండి. మనం లోపలికి వెళ్దాము. లోపల ఎంత బాగుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్తే చాలా అంటే చాలా బాగా ఆ పెయింటింగ్స్ తోటి చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. లోపల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నవి అనేది మనకు ఎంట్రన్స్లోనే చూపిస్తారన్నమాట. ఇక్కడ 9 ప్లాట్ఫామ్స్ అని పెట్టేసి ఎగ్జిక్యూటివ్ లాంచ్, రిజర్వ్ లాంచ్, ఎస్కలేటర్, స్టేషన్ మేనేజర్, స్టేర్ కేర్స్, లిఫ్ట్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అయితే మనకి మెన్షన్ అయితే చేశారు ఎంట్రన్స్లోనే. రైల్వే స్టేషన్ చాలా హైట్లో కట్టారనమాట. ఇది బ్రిడ్జ్ లాగా ఉంది. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం టికెట్ తీసుకున్న తర్వాత మనది ఎక్కడ ప్లాట్ఫామో అక్కడ డైరెక్ట్ దిగడమే అన్నమాట. మనము ఎక్కడ ప్లాట్ఫామ్ ఉండదో అక్కడ దిగి మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎస్కలేటర్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, ఈ విధంగా ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు 7 లిఫ్ట్లు అయితే ఉన్నవి, ఇంకా 2 ఎగ్జిట్లు కూడా ఉన్నవి, 6 ఎస్కలేటర్స్ కూడా ఉన్నవి. ఇక్కడ మనకు చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎవరు లేరు, కొత్తగా తీర్చిదిద్దారు కదా ఈ రైల్వే స్టేషన్. ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదేనండి కొత్తగా రినోవేట్ చేసిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క ముచ్చట. ఇది వచ్చేసి పాత టికెట్ బుకింగ్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు అయితే చూపించాను. చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వరల్డ్ క్లాస్ లెవెల్లో తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.